తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఎన్నికల్లో ఓటమి చెందిన కొన్ని రోజులకే వైసీపీ దిక్కులేని పార్టీగా మారే ప్రమాదం ఏర్పడింది. జగన్ పేరు చెబితేనే పార్టీ నేతలు భయపడిపోయే పరిస్థితి వచ్చింది. కొంతమంది పూర్తిగా మొహం చాటేస్తే మరికొంతమంది అర్థం కాని అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. దాంతో కేడర్ ఇప్పుడు అయోమయానికి లోనవుతోంది. ఏం చేయాలో వారికి దిక్కుతోచగా నానా తంటాలు పడుతున్నారు. నేతలంతా కలుగులో దాక్కునేందుకు ఇష్టపడడంతో దిశానిర్దేశం చేసేవారు లేక కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. పార్టీ కార్యాలయాల పేరుతో వైసీపీ నిర్మించుకున్న విలాసవంతమైన సౌధాలను టీడీపీ ప్రభుత్వం కూల్చేస్తోంది. అక్రమ కట్టడాలను వదిలేది లేదని ప్రభుత్వ పెద్దలు తేల్చేసి చెబుతున్నారు. కూలుతున్నది కట్టడమా లేక వైసీపీ నేతల అహంకారమా అన్న ప్రశ్న తలెత్తుతోంది. గతంలో చేసిన అరాచకాలకు మూల్యం చెల్లించుకుంటున్నారని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇంతలోనే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా మాజీ సీఎం జగన్ రెడ్డి పులివెందుల వెళ్లిపోయిన తీరు కూడా వైసీపీలో అసహనానికి కారణమవుతోంది. పులివెందుల సన్నివేశాలు కూడా వైసీపీ శ్రేణులను పునరాలోచనలో పడేశాయి. 4 మాజీ ఎమ్మెల్యేలు తప్పితే మిగతా లీడర్లు ఎవరూ జగన్ను ఆహ్వానించేందుకు కూడా రాలేదంటే దూరంగా ఉండేందుకే నేతలు ఇష్టపడుతున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇది పార్టీలోనే జగన్ ఒంటరయ్యాడని చెప్పేందుకు సూచనగా భావించారు. ఒకప్పుడు హై హై నాయక అన్న వాళ్లే ఇప్పుడు నై నై నాయక అని చెప్పుకునే దుస్థితి వచ్చేసింది. ఈ 5 ఏళ్లు మమ్మల్ని వదిలేయి బాబు, బతికుంటే బలుసాగు తినేసి 2029లో కనిపిస్తామన్నట్లుగా కొందరు ప్రవర్తిస్తున్నారు. వైసీపీ పాలనలో చక్రం తిప్పిన కొందరు నేతలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. టికెట్లు లాక్కుని కావలసిన వాళ్లకు టికెట్లు ఇప్పించుకుని నానా గందరగోళానికి కారణమైన వాళ్లు ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. 1-2 సార్లు జనంలో కనిపించిన కొందరైతే ఏదేదో మాట్లాడేసి పార్టీ పరువును బజారుకి ఇచ్చుతున్నారు. మాట్లాడడానికి సమయం కాదని తెలిసి కూడా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ 5 ఏళ్ల పాటు తెగ ఎంజాయ్ చేశారు. ఎక్కువసార్లు మీడియా ముందుకు వచ్చింది కూడా ఆయనే. జగన్ చర్యలను ఎక్కువగా డిఫెండ్ చేసిన నాయకుడు కూడా ఆయనే కావచ్చు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలీదు. ప్రభుత్వం మారిన తర్వాత 1-2 ప్రెస్ మీట్స్ పెట్టిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఇక పిల్లలకు టికెట్లు ఇప్పించుకున్న నేతలు కొంతమంది ఇప్పుడు హైదరాబాద్లో రిలాక్స్ అవుతున్నారు. అలాంటి వారిలో పేర్ని నాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటి వారు ఉన్నారు. మంత్రులుగా చేసిన వారిలో చాలా మంది ఎస్కేప్ అయిపోయారు. అరెస్టుల పర్వం మొదలవుతుందన్న భయం వారిని వెంటాడుతోంది. గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు లాంటి వారు మాత్రమే కాస్త మాట్లాడుతున్నారు. వారు కూడా ఆచితూచి మాత్రమే డైలాగులు వదులుతున్నారు. మరోపక్క కొందరు నేతలు మాట్లాడుతున్న మాటలు పార్టీకి డ్యామేజ్ చేస్తున్నాయి. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సొంత పార్టీ నేతలపైనే బురద చల్లుతున్నారు. కొందరు వైసీపీ నేతలు ప్రతిపక్షాలపై అమర్యాదగా మాట్లాడడం ప్రజలు సహించలేదని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన నాసిరకం మద్యం, ఇసుక పాలసీల వల్లే తమ పార్టీ ఓడిపోయిందని వివరించారు. పార్టీలోని పెద్దలకు ముందస్తుగానే చెప్పినా వారు వినలేదని తెలిపారు. తమ పార్టీ ఓటమిపై నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో విచారించగా కొన్ని విషయాలు తెలిసాయని మహేష్ రెడ్డి తెలిపారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన కాసు మహేష్ ఇలా మాట్లాడడం ఆయనలోని ఫ్రస్ట్రేషన్కు నిదర్శనంగా నిలుస్తోంది. జగన్ వెంట కనిపిస్తేనే కక్ష సాధింపు మొదలవుతుందన్న భయం కొంతమంది నేతల్లో కనిపిస్తోంది. కొంతకాలం దూరంగా ఉందాం, తర్వాత చూసుకుందాం అన్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu. KTV Telugu. KTV Telugu KTV Telugu. Please do subscribe to KTV Telugu.